హైదరాబాద్ ముషీరాబాద్ లో గల్లంతైన యువకుడి కోసం గాలింపు కొనసాగుతోంది. మొన్న రాత్రి వరద ఉధృతికి వినోబానగర్ నాలాలో కొట్టుకుపోయాడు దినేష్ ఆచూకీ కోసం 3 రోజులుగా నాలాల్లో గాలిస్తున్నారు హైడ్రా జిహెచ్ఎంసీ సిబ్బంది. ఇప్పటి వరకు దినేష్ ఆచూకీ దొరకకపోవడంతో గాలింపు చర్యల్లో మరింత స్పీడ్ పెంచారు. నిన్న వినోబానగర్ లో పర్యటించి పరిస్థితిని పరిశీలించారు జిహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్. అయితే దినేష్ ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన కొడుకు ఆచూకీ చెప్పాలంటూ కన్నీళ్లు పెట్టుకుంటోంది దినేష్ తల్లి. నాలాలో కొట్టుకుపోయి 3 రోజులవుతున్నా ఇప్పటి వరకు కనిపెట్టలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. పడి 3 రోజులు అయితే ఇంతవరకు వాళ్ళు ప్రభుత్వం పట్టించుకుంటున్నారు. ఏం చేసి దొరికింది అంటూ చూస్తలేరు, ఏం చేస్తలేరు. ఇన్ని రోజులు అవుతుంది, అసలు ఎందుకు అర్థం చేసుకుంటారు. ప్రభుత్వం వల్లనే నా కొడుకు చనిపోయింది. అసలు వాళ్ళు చేసిన వల్లనే, వాళ్ళు ఏది పట్టించుకోక ఏది చేయక బియ్యం బస తీయనిక పోయింది. అక్కడ నీళ్ళు వచ్చినాయి కదా, తీయనిక పోయింది. వాడు ప్రాణం పోయినట్టుంది. ఇప్పుడు బాడీ దొరికింది అని అబద్ధాలు చెప్తారు. బాడీ దొరికితే ఎందుకు ఇక్కడ కూర్చుంటాము, మేమెందుకు అడుగుతాము. చేస్తున్నాం చెప్తారు. దొరకదా 3 రోజులు అయితే ఎంతమంది వస్తారు, ఇంకా సైలెంట్ వెళ్ళిపోతారు. మీద వెళ్ళిపోతారు. అధికారులు సరిగా పట్టించుకోవడం లేదని, తూతు మంత్రంగా వెతికి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు దినేష్ అత్త. వాళ్ళు ఎవరేం పట్టించుకుంటలేరు. సరిగ్గా ఇంట్రెస్ట్ తీసుకొని గట్టిగా తీసుకుంటే మాకు ఇప్పటి వరకు వచ్చేస్తుండే మా బాబు. మాకు వాళ్ళు పట్టించుకోకనే కదా ఇంత బాధపడేది మేము. ఇంకెన్ని రోజులు 3 అయిపోయింది, 4 అవుతుంది. ఇప్పుడు 4 రోజుల నుంచి ఏంది బాధ మాకు. కొంచెం దయచేసి మీరే ఆలోచన చేసుకొని జర పట్టించుకోండి. జర ఇంట్రెస్ట్ తోటి జర ఎత్తుకండి. ఎక్కడ పోయి చూస్తాం మేము? పోనీ ఆ గుంతలకు దిగి చూసేవాళ్ళమా? ముసలోళ్ళం మేము. దయ చూడండి మీరే. ఏమీ అంటలేము మేము, ఎక్కువ మాట్లాడతలేము కూడా. మా ప్రాబ్లం మేము చెప్పుకొని ఉంటున్నాము. రోజు కూలి చేసుకొని రాత్రికి వచ్చి వండుకొని తినాలా. ఇల్లు కిరాయిది. దినేష్ కు భార్య, 3 ఏళ్ల కొడుకు ఉన్నాడు. తల్లి కూడా దినేష్ పైనే ఆధారపడి బతుకుతోంది. పెస్ట్ కంట్రోలర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు దినేష్. మొన్న రాత్రి ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన దినేష్ తన బైక్ ను పార్క్ చేస్తుండగా వరద ఉధృతికి ప్రహారీ గోడ కూలిపోయింది. తన బైక్ ను కాపాడుకునే క్రమంలో వాహనంతో పాటు నాలాలో కొట్టుకుపోయాడు దినేష్. నాలాలో ఉన్న పైపును పట్టుకుని చాలాసేపు రక్షించమని కేకలు వేశాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ వరద ఉధృతికి నాలా లోపలికి వెళ్లిపోయాడు దినేష్. దినేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్ 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, పక్కా గృహం కేటాయించాలని కోరారు.